ఈశ్వరీదేవి అమ్మవారు సజీవ సమాధి 235 సంవత్సరాలు అయిందంట. అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా రూమ్స్ కానీ ఏమైనా కావాలంటే చూస్తా అని చెప్పాడు. గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మైదుకూరులో ఉన్నాను. సో ఫ్రెష్ అయ్యి ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్తున్నా. బస్ ఎక్కాను. ఈ మఠం కానీ బ్రహ్మంగారి మఠం కానీ ఉంటుంది. లాస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఉంటుంది. సో బస్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకటి ఉంటుంది. సో చూసుకుని రండి టైమింగ్స్. ఏదో ఒక మినీ ఫారెస్ట్ అండ్ చిన్న హిల్ స్టేషన్ నుంచి వెళ్తుంది. వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ చుట్టూ బ్రహ్మంగారి మఠం. దర్శనం అయితే అయింది. సో ఇక్కడైతే మనకి శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి ఉంటుంది. అండ్ ఫ్రీగానే ఉంటుంది. అండ్ నేను ఒక ఫోటో పెడతాను ఇక్కడ పక్కన. సో అవైతే కనుక ఇక్కడ చూడాల్సినవి. అండ్ అరౌండ్ అన్ని ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం అయితే ఉంటుంది. సో ఈ ఈశ్వరీదేవి అమ్మవారు వచ్చేటప్పటికి స్వామివారి మనవరాలంట. అండ్ అలాగే మనకి స్వామివారి మఠంలో అయితే వారి కుమారుడు అండ్ వాళ్ళ భార్య అండ్ స్వామివారి భార్య ఉంటాయి. అలానే మనకి ఇక్కడ ఈశ్వరీదేవి మఠంలో అయితే ఈశ్వరీదేవి సజీవ సమాధి, తండ్రి గారి సమాధి, ఇటు పక్కన అయితే కనుక వాళ్ళ అమ్మగారి సమాధి, అలాగే వాళ్ళ మునిమనవల సమాధి కూడా అయితే కనుక ఇక్కడ ఉంటాయి. ఇప్పటికీ ఈశ్వరీదేవి అమ్మవారు సజీవ సమాధి 235 సంవత్సరాలు అయిందంట. ఇక్కడ నుంచి నేను స్వామివారి స్వగృహానికి అయితే వెళ్తున్నాను. ఇదే స్వామివారి నివాసం. ఈ ఇంట్లోనే నివసించారు. అండ్ అలానే ఈ ఇల్లుని కట్టింది కూడా స్వయంగా స్వామివారే. స్వామివారి నివాసం. సో వీరబ్రహ్మేంద్ర స్వామివారు నివసించిన నివాసం ఇది. ఒక లాస్ట్ 2 years నుంచి అయితే కనుక లోపలికి క్లోజ్ చేసేసారంట. మొత్తం కూలిపోతుంది. సో మీరు చూసారు కదా, లైక్ నేను ఇక్కడ ఆ డోర్ దగ్గర కొంచెం గ్యాప్ ఉంటే సో దానిలోంచి రికార్డ్ చేయడానికి ట్రై చేశా. సో నివాసం ఇది చాలా చిన్నది, ఒక గదే ఉంది. దాంట్లోనే విడివిడిగా కిచెన్ ఒక సైడ్ అట్లా ఉంది. సో అంతా ఒక కాంపౌండ్ ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్వామివారి కథలో అయితే స్వామివారి ఈ ఊరు వచ్చిన కొత్తలో అయితే కనుక ఎవరు నీళ్లు ఇవ్వడానికి, నీళ్లు కానీ ఏమైనా తాగడానికి దాహం వేస్తుందంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదంట. సో అప్పుడు స్వామివారికి ఇంకా కోపంలాగా అట్లా వచ్చి జింక కొమ్ముతో తవ్వడం స్టార్ట్ చేశారు. సో తవ్వితే ఏర్పడిన బావి కూడా ఇదే కాంపౌండ్లో అయితే ఉంటుంది. అండ్ ఇదిగోండి, ఇదే వెనకుంది కదా, ఇదే ఆ బావి. ఈ పైన సిమెంటింగ్ మొత్తం ఇప్పుడు చేసింది కానీ లోపల మట్టి చూసారు కదా, అది ఒరిజినల్. స్వామివారి నివాసం పక్కనే రచ్చబండ అండ్ అలానే రామాలయం అంటారు. స్వామివారు ఉన్నప్పుడు ఇక్కడే కూర్చొని ఊరి వాళ్ళతో మాట్లాడేవాళ్ళంట. మళ్ళీ
ఇక్కడ 2 గుళ్ళు చూసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే కనుక మళ్ళీ బస్సు వచ్చింది, ఎక్కుతున్నా. సో ఫస్ట్ అయితే మైదుకూరు వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలని. బయటికి రాగానే మైదుకూరుకి అయితే బస్సు వచ్చింది, ఎక్కేసాను. రూమ్కి అయితే వచ్చాను, మంచికి కూడా వెళ్ళేసి వచ్చా. బ్యాగ్స్ మొత్తం సర్దేసుకున్నా. బస్ స్టాండ్కి వెళ్తున్నాను. సో ఆలగడ్డ అయితే వెళ్ళి అండ్ అహోబిలం గురించి చాలా చెప్పాలి. దిగువ అహోబిలం టెంపుల్ ఉంది, పైన ఎగువ అహోబిలం అని పైన గుడి ఉంది. అండ్ ఈ 2 కాకుండా నవనారసింహాలు గుళ్ళు అని ఉన్నాయి లైన్లో. సో అవేంటంటే మనం ట్రెక్కింగ్ చేయాలి అండ్ కొన్ని జీప్స్లో వెళ్ళాలి. అదైతే ఇప్పుడు నాకు పాసిబుల్ అవుతుంది. మొత్తం ప్లాన్ అంతా చూశాను, అది మినిమం ఒక 2 days పడుతుంది. బట్ నాకు చాలా టైం తక్కువ ఉంది అండ్ నాకు ఇంకా ఒక 2 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి చూడడానికి. సో ఇప్పుడైతే కనుక అహోబిలం వెళ్ళి ఎగువ దిగువ అహోబిలం మెయిన్ టెంపుల్స్ చూసేసుకుంటా. ఇప్పుడే బస్ ఎక్కాను. నేను వచ్చేసరికి బస్ స్టాండ్లో రెడీగా ఉంది, స్టార్ట్ అవుతూ. సో ఫాస్ట్గా ఎక్కేసాను. అండ్ బస్ ఫేర్ వచ్చి 70 రూపీస్. ఆలగడ్డ అయితే రీచ్ అయ్యాను. అండ్ ఇప్పుడైతే కనుక బయటికి వెళ్ళి చూస్తాను, డార్మెటరీస్ కానీ లేకపోతే డార్మెటరీస్ అయితే ఉండవు, లాడ్జెస్ ఏమైనా ఉంటాయని చూసుకొని రూమ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ రూమ్ అయితే కనుక 350 అలా తీసుకున్నారు, పర్లేదు, మేనేజబుల్. ఇక్కడ ఏంటంటే నాకు ఒక పాయింట్ ఏంటంటే, నేను అహోబిలంలో కాల్ చేసి అడిగాను, రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఆలగడ్డలో అయితే కనుక రూమ్ తీసుకున్నా. అండ్ ఇప్పుడైతే అహోబిలం వెళ్తున్నా. సో మాక్సిమం ఎగువ అహోబిలము అండ్ దిగువ అహోబిలం 2 దర్శనం అయిపోతాయి అన్నారు. సో మళ్ళీ ఈవినింగ్ అయితే వస్తాను. సో బస్ స్టాండ్లో అయితే కనుక డార్మెటరీస్ కానీ క్లాక్ రూమ్స్ కానీ ఏమీ ఉండవు. సో మీరు అది ప్రిపేర్ అయ్యండి. అండ్ బయట అయితే కనుక మనకి రూమ్స్ ఉంటాయి, అది కూడా కొన్ని లిమిటెడే ఉన్నాయి. అహోబిలానికి బస్ ఎక్కాను. దిగువ అహోబిలం వరకు అయితే వెళ్తాయన్నారు బస్సెస్. 20 kilometers 1 hour జర్నీ. అండ్ అక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలి ఎగువ అహోబిలానికి. సో అండ్ అలా వెళ్తూ పచ్చటి పొలాలు, అలానే మంచి మంచి కొబ్బరి తోటల మధ్యలో నుంచి అయితే వెళ్తుంది బస్సు, చాలా బాగుంది. ఆటోలోనే దిగువ అహోబిలం కూడా వచ్చేసింది. ఆటో ఎక్కాను ఎగువ అహోబిలానికి, 30 రూపీస్. మొత్తం ఫారెస్ట్ అండ్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. ఇప్పుడు ఎక్కాలంటే జీప్లు ఇక్కడ ఎక్కాలి. మొత్తం అన్నీ కలిపి ప్యాకేజీలు ఉంటాయి అన్న. ఎగువ అహోబిలానికి కూడా వచ్చేసాం, అలాగే పెద్ద అహోబిలం అని కూడా అంటారు. ఎగువ నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఆ ఆటోకి పర్ హెడ్ 30 తీసుకున్నారు. అండ్ సిగ్నల్స్ విషయానికి వస్తే ఎయిర్టెల్ జియో పనిచేయ, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఒకటే పనిచేస్తుంది. టెంపుల్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి 7 వరకు అయితే ఉంటుంది ఇక్కడ ఎగువ. దిగువ అయితే కనుక 8:30 వరకు ఉంటుంది. సో ఫస్ట్ అయితే కనుక దర్శనం చేసేసుకొని ఇక్కడి నుంచి మనకి కిందకి వెళ్ళడానికి కూడా ఆటోస్ అయితే ఉంటాయి. ఇంక ఇక్కడ స్టే విషయానికి వస్తే రూమ్స్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి, లైక్ అవి సత్రాలు అంటారు. సో కొన్నే ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ ఫుడ్ కూడా ఒక హోటల్ అయితే ఉంది. సో అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పెద్ద కోనేరు ఉంటుంది, గుడి కోనేరు. కోనేరు దగ్గరికి వెళ్తున్నా. కోనేరు దగ్గర నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి, కొంచెం పైకి వెళ్ళాలి గుడి దాకా. అండ్ పెద్దవాళ్ళు అయితే వస్తే కొంచెం ఇబ్బంది పడతారు బాగా, ఎందుకంటే కొంచెం స్టీప్ ఉన్నాయి స్టెప్స్. పైకి అయితే వచ్చేసాము. స్టెప్స్ మాత్రం కొంచెం స్టీప్గానే ఉన్నాయి. అండ్ మీకు ఇందాక చెప్పా కదా నవనారసింహ ఆలయాలు అంటే ఇవే, మీకు ఫోటో కూడా పెడతాను చూడండి. అండ్ ఎగువ అహోబిలం. దర్శనం అయితే అయిపోయింది. సో మా ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్ కింద మన బ్రాహ్మణ సత్రంలో అయితే పరిచయం అయ్యాడు. పేరు చాంద్. సో అయితే ఆ కింద మనకి ఇప్పుడే జస్ట్ పరిచయం అయ్యాడు. నేను వస్తాను మొత్తం చూపిస్తా అని చెప్పి మొత్తం ఒక 10 minutes అంతే, హార్డ్లీ 10 minutesలో మొత్తం చూపించేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా రూమ్స్ కానీ ఏమైనా కావాలంటే చూస్తా అని చెప్పాడు. కిందకి వెళ్తున్నాను దిగువ అహోబిలానికి.
ఆటో ఎక్కాను, బాగా చీకటి పడింది. అరౌండ్ టైం అయితే 7 దాటింది. సో జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ టైంలో కొంచెం ఫారెస్ట్ కదా, కొంచెం రిస్క్ ఎక్కువ. కిందకి కూడా వచ్చేసాం, దిగువ అహోబిలం. మొత్తం ఎగువ అహోబిలం దిగువ అహోబిలం కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఉత్సవ విగ్రహాలు కూడా ఏదో పూజ జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఒక 5-10 మినిట్స్ లైన్ ఆపారు. ఒక 40 మినిట్స్ వెయిట్ చేసాకైతే ఆలగడ్డకి బస్సు వచ్చింది. లాస్ట్ బస్సు ఉన్నారు, మళ్ళీ రాదేమని భయపడ్డా బట్ వచ్చింది. అండ్ ఈ రూట్లో కూడా మీకు ఏదైతే ఆలగడ్డ నుంచి ఇటు అహోబిలానికి వచ్చేది ఉంటుందో అది కూడా మినీ ఫారెస్ట్ అయితే ఉంటుంది దారిలో. బస్సు దిగేటప్పటికి 9:30 అయింది. అండ్ ఇప్పుడైతే డిన్నర్ చేసేసి వచ్చాను. ఈ వీడియోకి అంతే. అండ్ రేపైతే కనుక మార్నింగ్ లేచి బండన్పల్లి వెళ్ళాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. స్టే ట్యూన్డ్, ఫాలో ఫనీ ట్రావెల్ బ్లాగ్స్. గుడ్ నైట్.